హాయ్ అండి. రేపటి నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి గదా! ప్రతిరోజు ఏ అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఏ అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి, ఏ నైవేద్యం ఏ రోజు ఏ అమ్మవారికి ఏ నైవేద్యం చేయాలని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటది కదండీ! ఇక్కడ గుళ్ళల్లోనే ఒక గుళ్ళో ఒక్కోలాగా చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో అవతారం వేస్తారు అమ్మవారికి. అలా ఎక్కడ ఎలా అయినా చేసుకోవచ్చు. ఎక్కడ ఏ అవతారం వేసినా 9, 9 అవతారాలు రావాలి. 9 నైవేద్యాలు జరుగుతాయి. అట్లా తెలియని వాళ్ళు ఏ రోజు ఎలా చేసుకోవాలో తెలీదని చెప్పి నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేనైతే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం నేను ఒక బుక్‌లో రాసి పెట్టుకున్నాను. ఒకసారి విజయవాడలో అమ్మవారికి వేసే అవతారాలు, నైవేద్యాలు అత్తయ్య రాసి పెట్టుకుంది. అప్పటినుంచి నాకు ఇంక మ్యారేజ్ అయిన కాడి నుంచి ఇంకా అత్తయ్య ఆ బుక్‌లో రాసి పెట్టుకొని అక్కడ ఎలా ఉంటే అలానే ఇంకా ఫాలో అయ్యేది. నేను గూడా ఇంకా అట్లానే చేస్తున్నానండి. ప్రతి సంవత్సరం చేస్తాను. ఎప్పుడో కుదిరినప్పుడు తప్ప. అయితే ఎవరికైనా తెలియక ఎలా చేసుకోవాలో, ఏ అవతారం చేయాలో తెలీదని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. నేనెలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. తెలియకపోతే ఇక్కడ చూసి మీరు గూడా చేసుకోవడానికి అవకాశం ఉంటది గదండీ! అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి అవతారాలు. ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరీదేవి పాయసం నైవేద్యం ఆ రోజు. సగ్గుబియ్యం గానీ, సేమియా గానీ ఏదైనా చేసుకోవచ్చు. లలితాదేవి రెండో రోజు పొంగలి, తీపి పొంగలుంటది గదా! అదండి. అన్నపూర్ణాదేవి పులగం. పులగం అంటే పప్పు పొంగల్లాగా చేస్తాం గదా! అది. మహాలక్ష్మి నాలుగో రోజు గారెలు. లక్ష్మీదేవికి గారెలంటే ఇష్టం గదండీ! అందుకని గారెలు. అయితే గారెలు అమ్మవారికి పెట్టేటప్పుడు చిల్లు లేకుండా వేసుకోవాలండి నైవేద్యానికి. 5 గాయత్రీదేవి స్వీట్ మధుర పదార్థం. అంటే స్వీట్ ఏ రకమైనా చేసుకోవచ్చు. మాకైతే ఫస్ట్ నుంచి అత్తయ్య చెనక్కాయ పాకం చేసి పెట్టేది. మ్యాక్సిమం అదే పెడతాము. మీకు కావాలంటే ఏ స్వీట్ అయినా చేసి పెట్టొచ్చు. సరస్వతీదేవి కుడుములు. కుడుములంటే ఇవి ఇడ్లీ పిండి ఆవిరి కుడుములుంటాయి గదండీ! రవ్వ కలపకుండా పెడతాం గదా! ఆ కుడుములే పెడతాము మేము. మహిషాసురమర్దిని ఏడో రోజు మహిషాసురమర్దిని దద్దోజనం. ఎనిమిదో రోజు దుర్గాదేవి పులిహోర. చింతపండు పులిహోరే చేస్తామండి. కావాలంటే నిమ్మకాయ పులిహోర అయినా చేసుకోవచ్చు. 9వ రోజు రాజరాజేశ్వరీదేవి మహానివేదన. లాస్ట్ రోజండి. మహానివేదన అంటే అన్నము, వట్టిపప్పు, బెల్లం ముక్క పెట్టి దాని మీద నెయ్యి వేస్తాము. ఈ నైవేద్యం చేస్తాము. మీకు గనక ఉపయోగపడతదని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. బాయ్.